ఆ చేసిన ప్రార్థన మీద విశ్వాసం ఉంచరు. ప్రతి దానికి భయపడుతూ ఉంటారు. జరిగిద్దా లేదా, దేవుడు కార్యం చేస్తాడా చెయ్యడా అని చెప్పి ప్రతి వ్యక్తి ప్రార్థన అయితే చేస్తూ ఉంటారు. దేవా, మా జీవితంలో కార్యం చేయి, మా జీవితాలను బాగు చేయి, మాకున్న సమస్యల నుంచి గట్టెక్కించు, దేవా మా కుటుంబాల్లో ఉన్న కలహాలు తీసివేయి, దేవా మా స్వస్థపరచు అని చెప్పి చాలామంది చేస్తారు. కానీ వారు ఎదుటున్న ఆ సమస్యను బట్టి వారు భయపడుతూ ఉంటారు, అవిశ్వాసపు మాటలు పలుకుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసావు కదా, జరిగింది అని చెప్పి నమ్ము, విశ్వాసం ఉంచు, భయపడవాకు. ఎందుకని అంటే నీ సమస్య నీ ముందు పెద్దదే కావచ్చు, కానీ ఆ సమస్య కంటే పెద్దవాడిని నేను అని చెప్పి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. నా జీవితంలో ఒకసారి, నా చిన్నతనంలో, అప్పుడు చిన్న పరిచర్య, సేవకునిది చిన్న పరిచర్య. అయితే ఆయన ఒకసారి నన్ను టెస్ట్ చేశాడు. ఏ విధంగా అంటే, నాకు కుక్కలంటే చాలా భయం అండి, కుక్కలంటే చాలా భయం. ఆ రోజు రాత్రి 10 గంటలు, ఒకరోజు రాత్రి 10 గంటలు ఆ టైంలో సేవకుడు నాకు ఒక పని చెప్పాడు. నాన్న, నాకు సోడా తాగాలనిపిస్తుంది, పలానా ఆ అన్నకోట్లో సోడా ఉంటుంది కదా, తీసుకొని రా నాన్న అని చెప్పి ఆయన నన్ను పంపించాడు. పంపించినప్పుడు నేను వెళ్ళాను, సోడా తెద్దామని చెప్పి వెళ్ళాను. అంతా కరెంట్ ఉంది, అంతా బాగానే ఉంది, తీసుకున్నాను, సోడా తెచ్చి ఇచ్చాను. పాస్టర్ గారు తాగారు. మళ్ళీ వచ్చి ఇవ్వాలి కదండి సోడా, తిరిగి ఇవ్వాలి కదా, తిరిగి ఇద్దామని చెప్పి వచ్చాను, ఆ సోడా ఇచ్చాను. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కరెంటు పోయింది. ఎప్పుడైతే కరెంటు పోయిందో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలు మొత్తం ఒక ప్రాంతం కాడికి ఆ రోడ్డు మీదకి వచ్చి అరుస్తున్నాయి, గట్టిగా అరుస్తున్నాయి. నాకు కుక్కలంటే చాలా భయం అండి. కొన్నిసార్లు మన సమస్యలను కూడా చూసి భయపడుతూ ఉంటాం. ఈ సమస్య నుంచి మనం గట్టెక్కగలమా, దీని నుంచి మనం బయటపడగలమా, దీని నుంచి మనం బయటపడగలిగితే బాగుండు కదా అని చెప్పి ఆ సమస్యను చూసుకొని భయపడతా వణుకుతూ ఉంటాం. రేపొద్దున ఏమైద్దో. ఎందుకని? ఆ సమస్య మన కంటికి చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగా ఆ కుక్కలు అరుస్తూ ఉంటే వాటిని చూసి నాకు చాలా భయం వేసింది. అసలుకే నేను భయంలో ఉన్నాను, చిన్నపిల్లోడిని. వాస్తవానికి ఆ కొట్టాయన ఏం చేయాలి, తమ్ముడు ఏం కాదు, భయపడకు, నేను నీతో వస్తాను, వదిలిపెడతాను అని అనాలి. కానీ అతనేమన్నాడు, తమ్ముడు మొన్న ఒకసారి ఒకటి విన్నాను నేను, పలానా కుక్క ఒక ఆమె కరిసిందంట, ఆ పిచ్చిదైపోయిందంట, ఆ పిచ్చిదైపోయిన 3 రోజులు చనిపోయిందంట అని చెప్పాడు ఆయన. అసలుకే భయంలో ఉన్నాను. మనుషుల మాటలు ఇంతే ఉంటాయండి. వాస్తవానికి మన సమస్యల వల్ల బాధపడుతున్నప్పుడు వచ్చి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? ఏం కాదమ్మా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నువ్వు నమ్ముతున్న దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ జీవితంలో ఉన్న కష్టాలను తీసివేస్తాడు, నువ్వు అడిగింది, నువ్వు కోరింది నీకు చేస్తాడు అని మాట్లాడాలి. కానీ ఎట్లా మాట్లాడతారు? అబ్బో, ఇంత పెద్ద సమస్య అంటే ఇంకా కష్టమే, మరి ఎట్లా ఇద్దో, ఏం చేస్తావు నువ్వు, ప్రతిరోజు నాకు నీ గురించే దిగులు, నీ బ్రతుకేమైద్దో, అంతా నీ కర్మ, నువ్వు చేసుకున్న పాపాలు అని చెప్పి ఈ జనాల మాటల దెబ్బకి అసలుకే నలిగిపోయి ఉన్న ప్రాణాలు, అసలుకే విసిగిపోయి ఉన్న ప్రాణాలు ఈ మాటల దెబ్బకి వేరే ఆలోచనల్లోకి, దుష్ప్రేరణల్లోకి వెళుతూ ఉంటారండి మనుషులు. అలాగే ఈ అన్న మాట్లాడినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకని అంటే, బహుశా నేను పోతే కూడా కుక్కలు, ఒక కుక్క కరిస్తేనే అంత ప్రమాదం అంటే ఇంచుమించుగా 10 కుక్కలు ఉన్నాయి అక్కడ, నన్ను కరిస్తే నా పరిస్థితి ఏమైద్దో అని చెప్పి భయపడుతూ అన్నా. నాతో పాటు తోడికి రాకుండా, అన్న తమ్ముడు టైం 10 అవుతుంది, కొట్టుగట్టేయాలి, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన అంటుంటే, అన్న కాసేపు ఉండన్నా, కరెంట్ వచ్చి నాకు వెళ్తానన్నా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే, లేదు కొట్టుగట్టేయాలి, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఈ ఎల్లు అనేవాడు వదిలిపెట్టవచ్చు కదా, నేను చిన్న పిల్లోడిని, కానీ వదిలిపెట్టలేదు. అయితే అన్నా సరే వెళ్తా అన్నా, చీకటిగా ఉంది కదా అన్న, ఒక టార్చ్ లైట్ అంటే ఇస్తావా అని చెప్పి అడిగితే, ఆయన దగ్గర ఉన్న టార్చ్ లైటు ఆయన ఇచ్చాడు నా చేతికి. ఇచ్చినప్పుడు నేను ఆ టార్చ్ లైట్ ఆన్ చేయలేదు. వాస్తవానికి కుక్కల దగ్గర సైలెంట్గా వెళ్ళిపోతే పోయిద్ది. నేనేం చేశాను, ఆ నడుస్తా వెళ్ళి ఒక్కసారిగా లైట్ వేసాను. ఎప్పుడైతే లైట్ వేసానో కుక్కలు మొత్తం ఒక్కసారిగా గవ్వని లేచి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తున్నాయి.
ఈ లైట్ ఉన్న కాడికి. నాకు అర్థమైంది ఆ చాప్టర్ క్లోజ్ అనుకొని ఆ లైట్ అక్కడ పడేసి రోడ్డు మీద పడుకొని వణుకుతున్నా. భయం పుట్టింది. ఆ భయంతో ఉన్నప్పుడు అవి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారికి ఆగిపోయినాయి. అక్కడ ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, పరిగెత్తుతున్నాయి. ఏమైంది, ఏంది నన్నేం చేయట్లేదు అని చెప్పి నేను చూసి లేచి నుంచొని వెనక్కి చూస్తే మా నాన్న కర్ర పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఒక్క కుక్క వచ్చినా సరే తాట తీస్తా అన్నట్లు ఆయన నుంచొని ఉంటే ఏ కుక్క రాకుండా వెనక్కి వెళ్ళిపోయినాయి. మీరు చూస్తున్న ఈ సమస్యలు ఈరోజు మీ ముందు పెద్దవిగా ఉండొచ్చు. ఆ సమస్య కంటే పెద్దవాడు మన తండ్రి యేసయ్య. కాబట్టి చేస్తున్న ప్రార్థన మీద విశ్వాసం ఉంచండి, భయపడొద్దు. ఎందుకు భయపడటం? ఆ సమస్య నీకు పెద్దదే కావచ్చు, నీ అప్పులు నీకు పెద్దయే కావచ్చు, నీ అనారోగ్యం నీకు పెద్దదే కావచ్చు, కానీ నువ్వు నమ్ముతున్న నజరేయుడైన యేసయ్యకి చాలా చిన్నదది. కాబట్టి భయపడకండి, దేవుని మీద నమ్మకం ఉంచండి. గొప్ప గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం, మన ద్వారా దేవుడు చేయబోతున్నాడు. నమ్మకం ఉంచిన వారంతా మరలా మోకాళ్ళ మీదకి రండి. భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు కార్యం చేస్తాడు. మన ప్రార్థన విని ఆయన అద్భుతం చేస్తాడు. సరేనా? అందరూ మోకాళ్ళ మీదకి రండి, భయం లేకుండా. ఎందుకని అంటే మన భయమే సాతానుగాడి ఆయుధం. ఎప్పుడైతే సాతానుగాడి ఆయుధాన్ని మనం పడగొడతామో దేవుడు గెలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.